విశాఖ గోపాలపట్నంలో విషాదం నెలకొంది. భర్త పోన్ వీడియోస్ కి బానిస అయ్యాడని నవ వధువు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. 11 నెలల కిందట నాగేంద్రబాబుకి వసంతకు పెళ్లి జరిగింది. రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లి భార్య వసంత ఆత్మహత్యకు పాల్పడింది. పోన్ వీడియోలకు బానిసైన భర్త ఆ వీడియోల్లో చేసినట్లు చేయాలంటూ భార్యపై ఒత్తిడి చేయడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో తీవ్ర విషాదం నెలకొంది. భర్త పోన్ వీడియోస్ కి బానిస అయ్యాడంటూ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, రైట్గా విశాఖ జిల్లా గోపాలపట్నంలో జరిగిన తీవ్ర విషాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో గోపాలపట్నం ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. ఒక నవ వధువు అంటే మ్యారేజ్ అయిన 8 నెలలకి ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుటుంబ సభ్యుల్ని కన్నీరు మున్నీరుగా వెలిపించే పరిస్థితికి తీసుకొచ్చింది. ముఖ్యంగా భర్త నాగేంద్రబాబు గత కొంతకాలం నుంచి కూడా ఫోన్ వీడియోస్ చూడడానికి అతను అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయితో చాలా అమ్మాయిని అనైతికంగా అమ్మాయి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యంలో భార్య వసంత ఎన్నో సార్లు అతనితో వాగ్వేదానికి దిగింది అని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె సంసార జీవితం మీద ఒక రకమైన విరక్తి కలిగి భయపడిన పరిస్థితుల్లో ఈ ఆత్మహత్య ఘటనకి పాల్పడి ఉండవచ్చు అని చెప్పి ప్రాథమిక దర్యాప్తులో అయితే తేలింది. అయితే పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సింది. ప్రస్తుతం వసంత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కి అయితే తరలించారు. వసంత తల్లిదండ్రులు మాత్రం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతుర్ని కటకానికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ రకంగా వాళ్ళు విగత జీవిగా తమకు అప్పజెప్పడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అల్లుడు మానసిక స్థితి ప్రాబ్లం వల్లనే ఆ అమ్మాయి ఈ రోజు ఘటనకు పాల్పడింది అని వాళ్ళైతే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అత్తింటి కుటుంబ సభ్యులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ మీద వచ్చిన రిపోర్టును బట్టి అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పూర్తిగా కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి మాత్రం వసంత తల్లిదండ్రులంతా కూడా కేజీహెచ్ పోస్టుమార్టం జరిగే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా తీవ్రమైన విషాదంలో ఉన్నారు. ఎవరితోని కూడా మాట్లాడడానికి కూడా వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఇటువంటి ఘటనల గురించి ఏం చెప్పుకుంటాం, మేము మా బిడ్డను కోల్పోయాము అని చెప్పి వాళ్ళ తీవ్రమైన ఆవేదనని ఆందోళనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వారి దగ్గర నుంచి ప్రాథమిక సమాచారాన్ని కలెక్ట్ చేసుకొని ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ అనురాధ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.